నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. మనం ఈ రోజు చేయాల్సిన పని కుదరకపోతే రేపు చేయొచ్చు, కానీ ఒక్కసారి ఓటు వేయకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఆగాల్సిందే. మన ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలు కూలిపోతాయి. ఏంటి నమ్మడం లేదా? 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారాన్ని కోల్పోయారు. ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ భాషగా గుర్తింపు పొందింది. ఇక 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సిపి జోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలుచుంటే ముఖ్యమంత్రి పదవి వరించారు. 1576లో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికాలో జర్మన్ కు బదులుగా ఇంగ్లీషు అధికార భాష అయింది. ఇక 1714లో ఒక్క ఓటు తేడాతో కింగ్ జార్జ్ I ఇంగ్లాండ్ పీఠం ఎక్కారు. 1876లో రూదర్ఫర్డ్ ఎలక్టర్ కాలేజీలో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించారు. 1923లో ఒక్క ఓటు తేడాతో అడాల్ఫ్ హిట్లర్ యొక్క ప్రత్యర్థి ఓడిపోయారు. లేదంటే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేదేమో. మీకున్న ఒక్క ఓటుకు అంతటి శక్తి ఉందేమో. మీకున్న ఒకే ఒక్క ఓటు సంచలనం సృష్టించొచ్చు. అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి, మీ భవిష్యత్తుని మీరే మార్చుకోండి. చూసారా, నా ఒక్క ఓటే అని వదిలేస్తే అధికారమే తారుమారవుతుంది. భవిష్యత్తు నిర్ణయించేది మీరే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.